everyone, welcome to my YouTube channel Day Stocks. Successful ga manamaithe Navaratri series complete chesamu. For the first time neenu ee series start chesanu annamata. Naku no idea. Last moment lo anukunnanu after Vinayaka Chavati oka 1 week undannappudu neenu ila series start cheddam ela untadi andaru try chestunnaru kada, so nenu kuda చేస్తే కొంచెమే మీకు యూజ్ అవుతది అన్న కాన్సెప్ట్ తో నేను స్టార్ట్ చేశాను. కానీ సిరీస్ స్టార్ట్ చేయడం అంత ఈజీ కాదు, దానికి చాలా ఎఫర్ట్స్ పెడతారు. అండ్ నాకు తెలిసింది ఏంటంటే ఇలా సిరీస్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడతారో మనకి ఈరోజు తెలుస్తుంది. ఏదైనా మన వరకు వస్తేనే ఆ పెయిన్ తెలియదు కదా. సో నాకు అది కాన్సెప్ట్ వచ్చింది, ఓకే అనుకున్నాను. ఆ టైంలో మనకి మరి కావాలి, శారీస్ కావాలి, జ్యువెలరీ కావాలి అండ్ చాలా థింగ్స్ కావాలి. సో నా దగ్గర అన్ని కలర్స్ లేవు, ఇంకా అప్పటికప్పుడు కొనటం కూడా చాలా కష్టం. కొన్నా మళ్ళీ స్టిచ్చింగ్కి ఇవ్వాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది. సో మా మమ్మీ దగ్గరికి వెళ్ళి కొన్ని శారీస్ తీసుకున్నాను. ఒక శారీ ఏమో మా అమ్మమ్మ దగ్గర తీసుకున్నాను. ఇలా శారీస్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. ఇంకా కొన్ని కలర్స్ దొరకకపోతే లాస్ట్కి ఒక 3 కలర్స్ అయితే కొనేసి దాన్ని స్టిచ్చింగ్కి ఇచ్చాను. నాకు స్టిచ్చింగ్కి ఇచ్చిన ఆంటీ వాళ్ళు కూడా అంటే రేపు ఈ డే అంటే ఈరోజు ఇచ్చారు శారీ. అంత ఎఫర్ట్ నేను పెట్టాను. టైంకి నేను అప్పటికి 1 వీక్ ముందు చెప్పాను, బట్ నాకు ఎట్ ద డే రేపు అంటేనే ఈరోజు ఇచ్చారు. ఆ రోజు వరకు కూడా కాలేదన్నమాట. సో ఇలా నేను చాలా ఫేస్ చేశాను. నెక్స్ట్ జ్యువెలరీ నాకు మ్యాక్స్ 100% నావే. నేను నా పెళ్ళప్పుడు దాని తర్వాతకి కొన్ని నచ్చినప్పుడు ప్రొడక్ట్స్ కొనుక్కొని అట్లా సేవ్ చేసుకున్నవే నేను యూజ్ చేసుకున్నాను. కొత్తగా నేను కొన్ని కొన్నాను, లైక్ ఇయర్ రింగ్స్ కొన్నాను, నోస్ పిన్స్ ఇలా కొన్నాను. అంతకుమించి నేను జ్యువెలరీకి ఎక్కువ ఏం పెట్టలేదు. హెయిర్ ఎక్స్టెన్షన్స్లో అమ్మవారి గెటప్కి అయితే ఒకటి కొన్నాను, మిగతా సగరం ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. జ్యువెలరీలో చెంప సవరాలు ఇవి కొన్ని కొన్నాను. సో నాకు వీటికి అంత అమౌంట్ ఏం పడలేదు. బ్యాంగిల్స్ అయితే మ్యాక్సిమం ఒక 6-7 కలర్స్ కొన్నాను. బ్యాంగిల్స్ ఒకటి నా దగ్గర లేవు. సో ఇదన్నమాట నా శారీస్ గురించి, నా జ్యువెలరీ గురించి. నెక్స్ట్ వీడియోస్ అన్నీ నాకు మ్యాక్సిమం మా హస్బెండ్ తీశారు. తన సపోర్ట్ వల్లనే నేను ఈరోజు ఇలా మాట్లాడలేస్తున్నాను. తను ప్రతి ఒక్కటి తీశారు. ఒక సెకండే నేను ఆరెంజ్ కలర్ శారీ ఒకటి నా ఓన్గా తీసుకున్నాను. మిగతాయన్నీ నాకు తను తీశారు. తనే కొన్ని ఐడియాస్ ఇచ్చారు, తనే మొత్తం నాకు సపోర్ట్ చేశారనమాట వీడియోస్ విషయంలో. నెక్స్ట్ బ్యాక్ డ్రాప్ ఇవైతే నేను ఏం చేసుకోలేదు, బికాస్ నాకు ఐడియా ఉంది కానీ నాకు టైం సరిపోదు. నేను ఇక్కడికి వెళ్ళి షాపింగ్ చేయాలంటే నాకు ఖమ్మంలో ఏం తెలియదు, నేను ఖమ్మంకి కొత్త. సో వెళ్ళి నేను ఒక్కదాన్ని చేయాలంటే నా వల్ల కాదు. మా హస్బెండ్ గమో ఆఫీస్ వర్క్ ఉంటుంది. సో బ్యాక్ డ్రాప్ అయితే నేనేం సెట్ చేసుకోలేదు. కొన్ని నా దగ్గర ఇంతకు ముందు ఉన్నవే, అవి నేను ట్రై చేసా కానీ నాకు అవి అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. సో బయట నార్మల్ కారిడార్లో లేకపోతే టెర్రస్ మీద ఇలానే నేను వీడియోస్కి ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాను, అవే కంటిన్యూ చేశాను. మెయిన్లీ ఇది సిరీస్లో కొంతమంది 9 days అన్నారు, కొంతమంది 11 days అన్నారు, కొంతమంది శైలపుత్రి అన్నారు, బ్రహ్మచారిణి, ఇలా 9 అమ్మవారి నేమ్స్ చెప్పారు. నేనేమో 11 చెప్పాను. దానికి ఏంటంటే నాకు అసలుకి ఐడియా లేదు. నేను మొత్తం ప్లాన్ చేసుకుంది ఒక 1 వీక్ ముందనమాట. అంతకుమించి నేను ఇంకేం ప్లాన్ చేసుకోవాలి, ఏం ఫాలో అవ్వాలి కూడా నాకు అర్థం కాలేదు. నేను గూగుల్లో చూస్తే ఎంతసేపటికి ఇది శైలపుత్రి, బ్రహ్మచారి, కాత్యాయని ఇవి నేమ్స్ వస్తున్నాయి. మనం సిరీస్ స్టార్ట్ చేస్తున్నాము. ఇయర్ 11 days అన్ని బతుకమ్మ ఉంది. సారీ, బతుకమ్మ కాదు, నవరాత్రి అమ్మవారివి ఉన్నాయి. బట్ నాకు 9 days ఎలా పాసిబుల్ అవుతుంది, 11 days ఏంటి, అసలు ఏ డే ఏంటో కూడా నాకు తెలియదు. సో అప్పుడు నాకు అనిపించింది, గూగుల్లో చూస్తేనేమో ఇలా పార్వతి అమ్మ రూపాలు వచ్చాయి. అండ్ నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను. యూట్యూబ్లో నాకు మ్యాక్సిమం వచ్చింది విజయవాడ అమ్మవారి రూపాలు వచ్చాయి. ఇంకా ఇవే ఫాలో అయ్యాను. సరే 11 days కదా, ఏదైతే 11 days చేద్దాం అనుకున్నాను. అండ్ ఈ అమ్మవార్లు అన్నపూర్ణాదేవి, బాలత్రిపుర సుందరి దేవి, దుర్గాదేవి, కాత్యాయని ఇవే నేను ఫాలో అవ్వాలని ఫిక్స్ అయిపోయాను. సో వాటికి నేను శారీస్ సెట్ చేసుకున్నాను, జ్యువెలరీ సెట్ చేసుకున్నాను. అండ్ చాలా వరకు నేను ఇందులో చాలా తప్పులు చేశాను. ఎందుకంటే నాకు ఫస్ట్ కొత్త అండ్ నేను నేర్చుకుందాం, కొంత సెర్చ్ చేసుకొని ఇంకా ఇంప్రూవ్ చేసుకుందాం అనగా నాకు టైం లేదు. లాస్ట్ మూమెంట్ పనులు అనమాట మనవి. సో నెక్స్ట్ టైం బాగా చేసుకోవాలనుకున్నాను. ఇక్కడ నా తప్పులు ఏంటంటే షూటింగ్ అనమాట, అమ్మవారి స్టోరీస్ ఇలా ఇవి నేను చెప్పలేదు, ఎందుకంటే నాకు తెలియట్లేదు. కొంత మ్యాక్సిమం వీడియోస్ ఏమో ఆ రోజు చూస్తే అన్ని ఇలా శైలపుత్రి, బ్రహ్మచారిణి ఇవే వీడియోస్ ఉన్నాయి. ఇలా అన్నపూర్ణాదేవి ఇవి చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది. సో నాకు ఏంటి అని నాకు ఏం అర్థం కాలేదు. సరే
ఏదైతే అదైతే ఒక స్టార్ట్ అయితే చేసామో దాన్ని గివప్ ఎందుకు ఇవ్వాలి అనుకొని ఇంకా ఇవే స్టార్ట్ చేశాను, ఇవే ఫాలో అయ్యాను. ఇంకా నాకు స్టోరీస్ అంటే నాకు అంత టైం అయితే లేదు, ఎందుకంటే ఇంట్లో వర్క్ నేనే చేసుకోవాలి, ఇవి డ్రెస్ నేనే సెట్ చేసుకోవాలి, జ్యువెలరీ నేనే సెట్ చేసుకోవాలి, వీడియోస్ అన్నీ నేనే సెట్ చేసుకోవాలి. సో నాకు అంత ప్రాబ్లం అయిపోయింది. ఇంకా ఈసారి వీడియోస్కి నేను స్టోరీస్ అలా ఏం చెప్పలేదు. అండ్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే మ్యాక్స్ అందరూ వీడియోస్ ముందే షూట్ చేసుకొని పెట్టుకుంటారు. నేను కూడా అలానే అనుకున్నా, బట్ చెప్పాను కదా నాకు శారీస్ టైంకి దొరకలేదు, స్టిచ్చింగ్ వాళ్ళు టైంకి ఇవ్వలేదు, ఇంకా టైం ముందులే చూద్దాంలే అని నెగ్లిజెన్స్ బాగా చేశాను. దానివల్ల నేను ఏ రోజు డే షూట్ ఆ రోజే చేసుకున్నాను. లైక్ నవరాత్రి సిరీస్ స్టార్ట్ చేసింది కూడా నవరాత్రి డేస్లోనే. చాలా వరకు ఫస్ట్ 2 డేస్లో కంప్లీట్ చేసుకున్నారు, ఇలా అంతా పీస్ఫుల్గా చేసుకున్నారు. నేను అదొక్కటి మిస్టేక్ చేశాను. నెక్స్ట్ టైం ఏదైనా ఉంటే 1 వీక్ ముందే నేను షూట్ కంప్లీట్ చేసుకుంటాను. అప్పటికప్పుడు మనం షూట్ పెట్టుకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇటు ఫెస్టివల్ని మనము ఎంజాయ్ చేయలేము, బతుకమ్మకి వెళ్ళలేము. లిటరలీ నేనైతే ఈ షూట్ కోసం ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నాను. నాకు బతుకమ్మ ఆడటం చాలా ఇష్టం. అటు ఆ వీడియోస్ నేను కవర్ చేసుకోలేకపోయాను, అటు వెళ్ళలేకపోయాను, ఇటు ఈ ఇంట్లో కూడా నేను సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయాను. దానివల్ల నాకు అనిపించింది ఏంటంటే షూట్ ముందే పెట్టుకొని ముందే కంప్లీట్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది అనిపించింది. సో ఇదన్నమాట. ఇంకేం లేదు, మ్యాథ్స్ అన్ని కవర్ చేసా అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగని, నేను రిప్లై ఇస్తాను. అండ్ మెయిన్లీ చాలా థ్యాంక్స్ అందరికీ, ఎందుకంటే నేను లిటరలీ ఒక పేజ్ స్టార్ట్ చేశాను అన్నప్పుడు ఒక 100 సబ్స్క్రైబర్స్నే నేను అడుక్కున్నాను. లైక్ లింక్స్ షేర్ చేసుకొని నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అని. జస్ట్ 100 మెంబర్స్, నాకు బాగా గుర్తుంది, నాకు 99 మెంబర్స్ అయ్యారు. లేదు నేను 100 మెంబర్స్ అయితే స్టేటస్ పెట్టుకుంటా అంటే నా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అకౌంట్ నుంచి నాకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. దానివల్ల నేను 100 ఆ రోజు రీచ్ అయ్యాను. మిగతా ఇప్పుడు ప్రెజెంట్ నాకు తెలిసి 944 or 45 ఉన్నారు. ఆ 100 మెంబర్స్ నేను పక్కా పెడితే మిగతా 850 మెంబర్స్ నాకు నా నచ్చి నా కంటెంట్ నచ్చి వచ్చిన వాళ్ళే. సో వాళ్ళందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తాను. అండ్ వితౌట్ ఆ 100 మెంబర్స్ కూడా ఏది సాధ్యపడదు. సో వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ అనమాట. మీరు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నాకు అనిపించింది ఇంకా నేను ప్రాపర్గా ఇచ్చుంటే ఇంకా బాగుండేది. లైక్ స్టోరీస్ చెప్పుండి అండ్ ఇంట్లో నేను కూడా అమ్మవారిని పెట్టుకొని పూజించుకున్నా, లేకపోతే నేను పూజ చేసుకున్న విధానం చూపించిన ఇంకా బాగుంది అనిపించింది. అవేమి నేను చేయలేదు. జస్ట్ ఈ శారీస్ కూడా ఈ 11 డేస్కి నేను స్టార్ట్ చేశాను కాబట్టి ఇది కూడా నాకు ఓకేనా కాదా అన్నట్లు డౌట్ వచ్చాయి. మెయిన్గా చెప్తున్నాను కదా, నాకు ఈ డేస్ అర్థం కాలేదు. అటు 9 డేస్ సెలబ్రేట్ చేసుకోవాలా, ఇటు 11 డేస్ సెలబ్రేట్ చేసుకోవాలా, ఏంటి ఫాలో అవ్వాలి, నేను ఈ టెన్షన్ అనేది చాలా ఉండే. లాస్ట్ రోజు వరకు టిల్ ఈ రోజు వరకు కూడా నేను ఏం పోస్ట్ చేయాలి, నేను పోస్ట్ చేస్తుంది కరెక్టేనా కాదా అనే చాలా క్వశ్చన్స్తో ఉన్నాను. అందరూ ఒకటి పోస్ట్ చేస్తే నేను ఒక్కదాన్ని ఒకటి పోస్ట్ చేస్తున్నానా అనిపించింది. బట్ ఏదైతే అదేంది స్టార్ట్ అయితే చేసాం కదా, ఏదైనా అమ్మవారే, ఏదైనా మనకి మంచి జరుగుతుందనే అనుకున్నాను. సో ఇదైతే కంటిన్యూ చేశాను. చేసిన 11 లుక్స్లో కూడా నాకు కొన్ని నచ్చాయి, కొన్ని నచ్చలేదు, కొన్ని ఓకే అనిపించాయి. మీకు ఎలా అనిపించాయో చెప్పండి. నాకైతే మెయిన్గా కొన్ని లుక్స్ అయితే చాలా నచ్చాయి. అవన్నీ నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. నాకు ఇంకా ఇలానే సపోర్ట్ చేయాలి, ఇంకా సపోర్ట్ కావాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదో నార్మల్గా స్టార్ట్ చేసిన ఛానల్ ఇది, ఇంట్లో బోర్ కొడుతుంది, ఏదో ఒకటి చేద్దామని. సో ఈ రీచ్ చూస్తుంటే నాకు కూడా బాగనిపిస్తుంది. అబ్బా మనం ఏం చేయకపోతేనే ఇంత మంచి రీచ్ వస్తుంది, ఇంకా కొంచెం కష్టపడితే ఎందుకు రాదు అన్న థాట్ ప్రాసెస్లో నేనున్నా. సో మీకు ఎలాంటి కంటెంట్ కావాలి ఏంటో కూడా చెప్పండి, నేను కూడా ట్రై చేస్తాను. నా తరఫున ఎంత ఇవ్వలేస్తానో అంతవరకు ఇస్తాను. నేను అంత ఎఫర్ట్స్ పెడతాను ఇప్పటి నుంచి. అండ్ నెక్స్ట్ ఎలాంటి కంటెంట్ కావాలి ఏంటో మొత్తం చెప్పేయండి. వీడియోలోనే మొత్తం చెప్పేస్తాను. లైక్ నేను వేసుకున్న అవతారాలు అన్నీ నేను డిస్కస్ చేస్తాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఇంకా ఇలానే సపోర్ట్ నాకు కావాలని ఉంది. అండ్ అంతా మంచిగా జరగాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. అండ్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. నవరాత్రి సిరీస్లో ఫస్ట్ డే అయితే నేను బేబీ పింక్ కలర్ శారీ కట్టుకున్నాను. దానికి మ్యాచింగ్గా నేను సింపుల్గా నెక్ సెట్ అయితే వేసుకున్నాను పర్ల్స్ది. నాకు ఈ లుక్ చాలా బాగా నచ్చింది. కాటన్ శారీలో ఆ జ్యువెలరీ బాగా సెట్ అయింది అనిపించింది. సో మీకెలా అనిపించింది? ఫస్ట్ డే బాలా త్రిపుర సుందరి దేవి అనమాట. సో అమ్మవారి స్టోరీ ఏంటంటే, పూర్వంలో బకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతన్ని నాశనం చేసేందుకు అమ్మవారు తన హృదయంలో నుంచి పుట్టిన రూపమే ఈ బాలా త్రిపుర సుందరి దేవి.
అమ్మవారికి 9 years ఉన్నప్పుడు బండాసురుడు తన బండపుత్రుల్ని యుద్ధానికి పంపించారు. ఆ చిన్న ఏజ్లో అమ్మవారు యుద్ధం చేసి గెలిచారు. సో ఆ రోజు నుంచి మనం అమ్మవారిని పూజించుకుంటున్నాము. నెక్స్ట్ డే 2 అనమాట. ఈరోజు అమ్మవారు గాయత్రి దేవి రూపంలో దర్శనమిస్తారు. సో అమ్మవారి స్టోరీ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే నేను అమ్మవారికి ఇష్టమైన ఆరెంజ్ కలర్ శారీని అయితే ట్రై చేశాను. దాని మీదకి డైమండ్ ఫినిషింగ్తో ఉన్న జ్యువెలరీ అయితే పేరప్ చేసేసాను. మీకు ఈ లుక్ ఎలా అనిపించింది? గాయత్రి దేవి స్వరూపానికి 5 ముఖాలు, ముత్యం, బంగారం, పగడం, నీలం, తెలుపు రంగు. ఇవి పంచభూతాలకి ప్రతీక. అమ్మవారికి 10 చేతులు ఉంటాయి. 10 చేతులు అంటే 10 దిక్కులకు ప్రతీక. గాయత్రి దేవి అంటే గాయత్రి మంత్రం మనకు గుర్తొస్తుంది. అది ఎంత పవర్ఫుల్ మీ అందరికీ తెలుసు. ప్రపంచాన్ని సృష్టించిన బ్రహ్మదేవుడు సత్యం, ధర్మం, జ్ఞానం అనే దివ్య శక్తులు పొందటానికి ధ్యానం చేస్తారు. ఆ సమయంలో ఒక మహా దివ్య కాంతి నుండి వెలువడిందే గాయత్రి దేవి. అమ్మవారు కమలాసనం మీద కూర్చుంటారు. ఇలా గాయత్రి దేవి అవతారం రూపొందింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ రోజైతే డే 3 అమ్మవారు అన్నపూర్ణ దేవిగా దర్శనమిస్తారు. కైలాసంలో శివుడు ఒకరోజు పార్వతీదేవితో అన్నం లేకపోతే మనం బ్రతకలేమా, అన్నమే మనకి ఆధారమా అనే క్వశ్చన్స్ రేస్ చేస్తాడు. అప్పుడు పార్వతీదేవి ఆ మాట తీసుకోలేక ఆ పరమశివుణ్ణి పరీక్షించటానికి వారణాసి వస్తుంది. అక్కడ అన్నపూర్ణదేవిగా అవతరిస్తుంది. ఒక చేతిలో పంచపాత్ర, మరొక చేతిలో స్పూన్తో ఉంటుంది. అమ్మవారి దయ వల్ల భూమి మీద ఉండే ప్రతి ఒక్కరికి ఆకలి బాధ తీరుతుంది. కానీ శివునికి ఫుడ్ లేక నీరసించిపోతాడు. అప్పుడు తెలుస్తుంది అన్నపూర్ణదేవి గొప్పతనం. అలా మనకి అన్నపూర్ణదేవి అవతరించింది. నెక్స్ట్ 4th డే అనమాట. ఈరోజు అమ్మవారు కాత్యాయని దేవి రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారు ధైర్యానికి, పరాక్రమానికి ప్రతీక. మహిషాసురుడు అనే రాక్షసుడు లోకాలని జయించి దేవతలను బాగా హింసించేవారు. ఆ బాధ తట్టుకోలేక అందరూ బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులను ప్రార్థించగా ఆ ముగ్గురి నుంచి వచ్చిన వెలుగు కాత్యాయని దేవి. ఋషి కాత్య మహర్షి కూతురిగా అమ్మవారు జన్మించారు. కాత్య మహర్షి కూతురిగా జన్మించిన అమ్మవారికి కాత్యాయని అనే పేరు వచ్చింది. మహిషాసురుడు ఎన్నో మాయా రూపాలు దాల్చి అమ్మవారితో పోరాడుతాడు. చివరికి మహిషాసురుడు మనిషి రూపంలోకి రాగానే కాత్యాయని దేవి అతన్ని సంహరిస్తుంది. ఇది అమ్మవారి స్టోరీ అనమాట. నవరాత్రిలో 5వ రోజు మహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఒకసారి ఇంద్రుడు ఐశ్వర్య మదంతో దూర్వాస మహర్షి ఇచ్చిన ప్రసాదాన్ని నిరాకరించారు. అప్పుడు మహర్షి ఆగ్రహించి శపించారు. ఆ శాపం వల్ల దేవతలందరూ శక్తుల్ని కోల్పోయి కళాపహీనులయ్యారు. అప్పుడు దేవతలందరూ కలిసి బ్రహ్మ, విష్ణువుని ప్రార్థించారు. ఆ క్షణం క్షీరసాగర మదనం జరిగింది. అందులోంచి ఎన్నో దివ్య శక్తులు బయటకు వచ్చాయి. అమృతం, కాలాహలం, ఐరావతం, కామధేనువు, కల్పవృక్షం ఇలాంటివి ఎన్నో వచ్చాయి. అమృతం వచ్చింది. ఫైనల్గా ఆ మహాలక్ష్మి అవతారం వచ్చింది. ఇలా మనకి అమ్మవారు జన్మించరు. అమ్మవారు కమలాసంపై కూర్చుంటారు. 4 చేతులు కలిగి ఉంటారు. 2 చేతులలో కమల పువ్వులు, మిగతా 2 చేతులు అందరికి అభయహస్తాలు ఇస్తాయి. అమ్మవారు లాస్ట్కి శ్రీ మహావిష్ణువుని వివాహం ఆడుతారు. ఇలా మహాలక్ష్మి అమ్మవారు అవతరించారు. ఇప్పుడు 6వ రోజు. ఈ రోజు లలితా త్రిపుర సుందరి దేవి దర్శనమిస్తారు. కోరికలకు అధిపతి అయిన మన్మధుడిని శివుడు 3వ కంటితో భస్మిస్తారు. ఆ భస్మం నుండి బండాసురుడు అనే రాక్షసుడు జన్మిస్తాడు. అతను తపస్సు ద్వారా అనేక శక్తుల్ని పొంది దేవతలను సైతం ఓడించాడు. ఈ బాధల్ని తట్టుకోలేక దేవతలందరూ భగవంతుని ప్రార్థించగా అప్పుడు నారదుడు ఆదిశక్తి అయిన అమ్మవారిని ప్రార్థించమని అందరికి చెప్తాడు. దేవతలందరూ కలిసి అమ్మవారికి యాగాలు చేయడం స్టార్ట్ చేశారు. ఆ యాగంలో నుంచి పుట్టిందే అమ్మవారు. దేవకార్య, సముద్యత, అగ్నికుండ, సముద్భవ అనే పేర్లు కూడా అమ్మవారికి ఉన్నాయి. శివుడు కామేశ్వర రూపాన్ని దాలించి అమ్మవారిని వివాహం చేసుకుంటారు. అమ్మవారు బండాసురుడు అనే రాక్షసుడితో పోరాడి విజయం పొందారు. అప్పటి నుండి లలితా త్రిపుర సుందరి దేవిగా కొలువయ్యారు. ఈ బ్రహ్మాండంలో అమ్మవారు మనకి చాలా మంచి చేశారు. మనల్ని ఎప్పుడు కాపాడుకుంటూ వచ్చారు కదా. ఇదండి లలితా త్రిపుర సుందరి దేవి గారి స్టోరీ. మీకు ఎలా అనిపించింది? 7th డే అమ్మవారు మహాచండీ దేవి అవతారంలో దర్శనమిస్తారు. శుంభ, నిశుంభ అనే రాక్షసులతో పోరాడటానికి అమ్మవారు జన్మించారు. శుంభ, నిశుంభ అనే రాక్షసులు భూలోకాన్ని, స్వర్గాన్ని మొత్తాన్ని ఆక్రమించారు. అమ్మవారు అప్పుడు యుద్ధం చేయాలనుకుంటారు. ముందుగా చండు, ముండు అనే రాక్షసులు వచ్చారు. వారితో అమ్మవారు యుద్ధం చేసేటప్పుడు చండు, ముండు
అమ్మవారిని స్వాధీనం చేసుకోవాలనుకుంటారు. అప్పుడు అమ్మవారి నుదుటి నుంచి ఒక భయంకరమైన మహాకాళి ఉద్భవించింది. చండుణ్ణి ముండుణ్ణి చంపేస్తుంది. నెక్స్ట్ రక్తబీజుడు అనే రాక్షసుడు వస్తాడు. అతన్ని కూడా అమ్మవారు సంహరిస్తారు. చివరికి శంభుడు నిశంభుడు యుద్ధం చేయటానికి వస్తారు. అమ్మవారు చాముండి మహాకాళి అవతారాలతో యుద్ధం చేస్తారు. అమ్మవారు అవతారాలన్నీ కలిపి 10 చేతులతో చాలా భయంకరంగా యుద్ధం చేసి ఆ యుద్ధాన్ని గెలిచారు. అలా మనకి మహాచండి అవతారం ఈ బ్రహ్మాండంలోకి వచ్చింది. ఈరోజు నవరాత్రి సిరీస్లో 8th డే అన్నమాట. అమ్మవారు సరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తారు. బ్రహ్మదేవుడు ఈ భూమి మీద లేదా ఈ బ్రహ్మాండంలో అన్ని కళలు ఉండాలని కోరుకునేవారు. విద్యా బుద్ధులు, పాటలు ఇలా అన్ని కలిగి ఉండాలని బ్రహ్మదేవుడి నుండి ఒక శక్తి ఉద్భవించింది. అదే సరస్వతీదేవి. అమ్మవారు గుణగణాలకు, విద్యకు, పాటలకు, అన్ని కళలకు ఆది దేవత. అమ్మవారు ఎప్పుడు చేతిలో వీణ పట్టుకొని హంస మీద ఉంటారు. అమ్మవారి వల్ల జగత్తు అంతా జ్ఞానం, ధర్మం, కీర్తి, సత్యం, విద్య, కళలతో నిండిపోయింది. అమ్మవారిని వాగ్దేవి, విద్యాదేవి, వాణి అని కూడా పిలుస్తారు. అమ్మవారు వాక్కుకు అధిష్టాత్రి. ఇలా మనకు సరస్వతీదేవి జన్మించారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు సరస్వతీదేవిని మనం పూజిస్తూ వచ్చాము. 9th డే అమ్మవారు దుర్గాదేవి రూపంలో దర్శనమిస్తారు. మనందరికీ తెలిసిందే, మహిషాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి వచ్చిన అమ్మవారే దుర్గాదేవి. దుర్గాదేవి విశ్వానికే ఒక తల్లి. సృష్టి, సంరక్షణ, వినాశాలకు కారణమైన శక్తి స్వరూపిణి. లలిత అమ్మవారిలో ఒక రూపమే దుర్గాదేవి. అమ్మవారు ఉగ్ర రూపంతో దుష్టశక్తులని ఎలా సంహరిస్తారో అంతే మంచి రూపంతో మనందరినీ కాపాడుతూ వస్తారు. 9 రోజులు అమ్మవారు మహిషాసురుడితో యుద్ధం చేశారు. కాబట్టి ఈ నవరాత్రులు అనేవి మనం జరుపుకుంటాము. ఎప్పుడు చెడు మీద మంచి గెలుస్తూనే ఉంటుంది. అందుకు ప్రతిరూపమే మనం చేసుకునే దసరా పండుగ. నాకైతే ఈ లుక్ చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం ట్రై చేశాను అండ్ నాకు సెట్ అవుతుందా లేదా అనిపించింది. నాకు ఇలాంటిది ఒక డ్రీమ్ అనమాట, ఇలా రెడీ అవ్వాలని. ఆ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయిపోయింది. 10వ రోజు అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో దర్శనమిస్తారు. దుర్గాదేవి మరో రూపమే మహిషాసుర మర్దిని అమ్మవారు. మహిషాసురుడు అనే రాక్షసుని చంపి మహిషాసుర మర్దిని అవతారం ఎత్తారు. అగ్నిదేవుడి వరంతో రంభుడు అనే రాక్షసుడికి ఒక మనిషికి పుట్టిన ప్రాణమే మహిషాసురుడు. అందుకే రూపం కూడా చాలా భయానకంగా ఉంటుంది. అతను బాగా తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ఒక వరం కోరుకుంటాడు. అతనికి చావు అనేది ఉండొద్దని. బ్రహ్మదేవుడు అది కుదరదు అని చెప్పగా మహిషాసురుడు పురుషుని చేతిలో నేను చావకుండా ఉండాలని కోరుకుంటాడు. అప్పటి నుండి మహిషాసురుడు అందరినీ చిత్రవెదలు చేసేవాడు. దేవతలని భయపెట్టేవాడు. ఇంద్రలోకాన్ని లాక్కున్నాడు. అప్పుడు అందరూ ప్రార్థించగా అప్పుడు అందరి అంశాలతో ఒక స్త్రీమూర్తిని ఆవిర్భించారు. లాస్ట్కి మహిషాసురుడితో యుద్ధం చేసి గెలిచారు. అలా ఆ అవతారం మన ముందుకు వచ్చింది. నవరాత్రుల్లో ఆఖరి రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి. 9 రోజులు మహిషాసురుడితో యుద్ధం చేసి గెలిచిన తర్వాత దేవతలందరూ అమ్మవారికి పట్టాభిషేకం చేస్తారు. ఇలా అమ్మవారు మనకి రాజరాజేశ్వరి దేవి అవతారంలో దర్శనమిస్తారు. అమ్మవారు చాలా ప్రశాంతంగా ఉంటారు. సో ఇదండి నా నవరాత్రి సిరీస్. మీకు ఎలా అనిపించింది? నాకు తెలిసినంతగా ప్రతి ఒక్క రూపానికి నేను స్టోరీ అయితే చెప్పాను. ఇందులో ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండి. అండ్ చాలా థ్యాంక్స్ అందరికీ ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసినందుకు. ఈ సిరీస్కి నాకు మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్ అందరికీ. నేనైతే ప్రతి ఒక్కటి కవర్ చేసా అనుకుంటున్నా. ఇంకేమన్నా మర్చిపోతే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను చెప్పేస్తాను. సో మీకు ఎలా అనిపించింది ఈ సిరీస్? ఏ అవతారం బాగా నచ్చింది మీకు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హార్డీ టాక్స్.